కానీ లేదా రాధే. రాధ అంటే విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే అంటే వైశాఖ మాస పూర్ణిమ అన్నమాట. ఆనాడు కానీ లేక ద్వాదశితో కూడిన ఆదివారం, ద్వాదశి భానువారం నాడు కానీ, శుక్లపక్షం కానీ కృష్ణపక్షంలో కానీ ఏ పక్షంలో అయినా కుజునితో కలిసి ఉన్నప్పుడు, అనగా శుక్లపక్షపు మంగళవారం లేక కృష్ణపక్షపు మంగళవారం, ఈ రోజులలో కొండ మీద ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేస్తే వాళ్ళు పరమ పుణ్యాత్ములు అవుతారు. ఇంతకీ ఆ తీర్థమే పాండవ తీర్థం. పాండవులు కొండ మీదకి వెళ్ళి ఈ తిథులలో అక్కడ స్నానం చేశారట. స్నానం చేయడం కోసం వాళ్ళు ఒక కుండము తవ్వుకున్నారట వాళ్ళే. ఆ కుండం క్రమంగా పాండవుల యొక్క పేరు మీదుగా పాండవ తీర్థం అయ్యింది. ఆ తీర్థం పరమ పవిత్రమైనది. వాళ్ళు అందులో స్నానం చేయగానే, కొండ మీదకి వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి తీర్థంలో స్నానం చేయగానే వాళ్ళ పాపాలు పోయాయి. ఆ ప్రభావం వల్లే తర్వాత వాళ్ళు యుద్ధంలో విజయం పొందారని కృష్ణుడు స్వయంగా చెప్పాడు వెంకటాచల మహాత్మ్యంలో. ఇప్పుడు మళ్ళీ మీకు చెబుతున్నాను, పాండవులు స్నానం చేసిన ఆ తీర్థమే ఈనాడు పాండవ తీర్థం అని పిలువబడుతున్నది. అందులో సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు, ఆదివారం ద్వాదశి వచ్చినప్పుడు, కుజుడు శుక్లకృష్ణ పక్షాలలో ఉన్నప్పుడు, వీటిల్లో ఎప్పుడైనా అక్కడ స్నానం చేస్తే మన కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయం పొందుతారు. ఒక ఆయన కోర్టు కేసులో నలిగిపోతున్నాడు. నేను చెప్పినటువంటి రోజుల్లో ఏదో ఓ రోజు, మిగతావన్నీ పక్కన పెట్టండి, కనీసం ద్వాదశి ఆదివారం వచ్చినప్పుడు ఆ మాత్రం తెలుసుకుని వెళ్ళలేమా? విశాఖ చంద్రుడు కలిసి ఉన్నప్పుడు వెళ్ళలేమా? వెళ్ళగలం. తెలుసుకుని వెళ్ళి స్నానం చేశామంటే కోర్టులో గ్యారంటీగా విజయం లభిస్తుంది. పరీక్షల్లోకి విజయం పొందాలనుకున్నప్పుడు, అంటే రేపు రాబోతున్నాయి పరీక్షలు, అందులో విజయం పొంది తీరాలి, 50 గ్రాండ్ సక్సెస్ రావాలనుకుంటే ఈ కాలంలో అక్కడికి వెళ్ళి ఆ పాండవ తీర్థంలో స్నానం చేయండి, విజయం వచ్చి తీరుతుంది. ముందుగానే చేయాలి. అప్పటికప్పుడు లేటెస్ట్గా కాకుండా, మరీ లేటుగా కాకుండా, తెల్లారితే పరీక్షలుగా అక్కడికి పరిగెత్తి కడితే కష్టం కదా, పరీక్ష ఎగిరిపోతుంది. ఓ 2 నెలల ముందో 3 నెలల ముందో వెళ్ళి స్నానం చేస్తే ఆ పరీక్షల్లో విజయం పొందుతాం. ఇలా ఒకటి కాదు, అన్ని రంగాలలోనూ విజయం ఇచ్చేటటువంటి తీర్థం పాండవ తీర్థం. అక్కడ స్నానం చేశాకే ధర్మరాజు గారి కల వచ్చిందిట. కలలో శ్రీహరి ప్రత్యక్షమై, మీరు శీఘ్రకాలములో కేవలం 3 సంవత్సరములలోపు విజయం పొందుతారన్నాడు. అన్నట్టుగానే ఆ తర్వాత 2 ఏళ్లకి అరణ్యవాసం అయిపోయింది. తర్వాత ఏడాది అజ్ఞాతవాసం పూర్తయింది. వాళ్ళకి విజయం లభించింది. ఇప్పటికీ ఆ పాండవ తీర్థం పైన ఉన్నది. ఇది కాకుండా ఇంకా జరాహరాద తీర్థాలు చాలా ఉన్నాయి. ముసలితనాన్ని తొలగించే తీర్థాలు, రోగాలు తొలగించే తీర్థములు వంటి తీర్థములు ఆ కొండ మీద చాలా ఉన్నాయి అని చెప్పగా ఎంత విన్నా